రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్విరామంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి నిమజ్జన క్రతువునకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు మహాగణనాథుడు గంగమ్మ వడికి చేరనున్నారు. ఈ మేరకు ఖైరతాబాద్ గణనాథుడి వద్ద కర్రల తొలగింపు పనులు స్టార్ట్ అయ్యాయి. ఇక మహాగణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే భారీ ట్రక్కు ఇప్పటికే విగ్రహం వద్దకు చేరుకుంది. దీంతో భక్తులు స్వామివారి దర్శనానికి అనుమతించడం లేదు. మరొక వైపు షెడ్ వెల్డింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాత్రి 9 గంటలకు మహాగణపతికి కలశ పూజ నిర్వహించనున్నారు అధికారులు. రేపు ఉదయం 7 గంటల ప్రాంతంలో శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు క్రేన్ 4 వద్ద ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి నిమజ్జనం ముగియనుంది. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తంగా 31 క్రేన్లతో విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. రైట్ నిర్విరామంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి నిమజ్జనం క్రతువుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు మహాగణనాథుడు గంగమ్మ వడికి చేరనున్నారు. ఈ మేరకు ఖైరతాబాద్ గణనాథుడి వద్ద మండపం కర్రల తొలగింపు పనులు స్టార్ట్ అయ్యాయి. ఇక మహాగణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే భారీ ట్రక్కు ఇప్పటికే విగ్రహం వద్దకు చేరుకుంది. దీంతో భక్తులు స్వామివారి దర్శనానికి అనుమతించడం లేదు ఆలయ కమిటీ. ఇక మరొక వైపు షెడ్ వెల్డింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాత్రి 9 గంటలకు మహాగణపతికి కలశ పూజ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి ఇక శోభాయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల లోపే క్రేన్ 4 వద్ద ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి నిమజ్జనం ముగియనుంది. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తంగా 31 క్రేన్లతో విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.